వెల్కమ్ టు ఐ న్యూస్. ఒకప్పుడు పొలిటికల్ లీడర్స్ బహిరంగ సభల్లో వేల మందిని ఉద్దేశించి ఫైర్ స్పీచ్లు ఇచ్చేవారు. పార్టీ సిద్ధాంతాలు, నినాదాలు ఇవే వారి ప్రచార వ్యూహాలు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. టెక్నాలజీ, సోషల్ మీడియా, డిప్ ఫేక్లు ఇవన్నీ ఇప్పుడు రాజకీయాలను శాసిస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ఒక కొత్త టర్న్ తీసుకున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికలకు అప్పుడే డిజిటల్ వార్ మొదలైంది. దీనిపై పూర్తి వివరాలు మా ప్రత్యేక కథనంలో. ఎమోజీలు, రీల్స్, షార్ట్స్ ఇప్పుడు ఇదే పాలిటిక్స్. ఎలక్షన్స్ అంటే మైకులు, ప్రసంగాలు మాత్రమే కాదు. ట్విట్టర్లు, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పార్టీల ట్రెడిషనల్ పాలిటిక్స్ స్ట్రాటజీలను వదిలేసి ఇప్పుడు సోషల్ మీడియాను స్పీడ్గా రన్ చేస్తున్నాయి. కారణం యువత. పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేని ఈ జనరేషన్ సినిమా యాక్టర్లు, సెలబ్రిటీలకే కనెక్ట్ అవుతున్నారు. అందుకే ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ యూత్తో కనెక్ట్ అవ్వడానికి వాళ్ళ లాంగ్వేజ్నే మాట్లాడుతున్నారు. సీఎం స్టాలిన్ తన పోస్ట్లో ఎమోజీలు వాడటం, టీవీకే అధినేత విజయ్ లాంటి కొత్త లీడర్లు తమ ప్రసంగాలను యూత్కి నచ్చేలా మార్చుకోవటం, ఇదంతా ఆ ఎంగేజ్మెంట్ కోసమే. సీనియర్ పొలిటీషియన్లు కూడా ఇప్పుడు హోటల్స్ లో, కాలేజ్లలో యూత్ తో ముఖాముఖి కార్యక్రమాలు చేస్తున్నారు. లక్ష్యం ఒకటే, ఫస్ట్ టైం ఓటర్లను అట్రాక్ట్ చేయటం. అయితే ఈ డిజిటల్ టర్న్ కి ఒక డార్క్ సైడ్ కూడా ఉంది. అదే డిప్ ఫేక్లు. ఫేక్ న్యూస్, కృత్రిమ మేధస్సు ఇప్పుడు ఒక కొత్త ఆయుధంగా మారింది. డిప్ ఫేక్ల ద్వారా లీడర్స్ ఇమేజ్ ను మార్చేస్తున్నారు. వీటికి లక్షల రూపాయలు ఖర్చు చేయగల పార్టీలకు ఇది ఒక పవర్ఫుల్ టూల్. పెద్ద పార్టీలు ఈ డిప్ ఫేక్ కంటెంట్ తో సోషల్ మీడియాను ఫ్లడ్ చేయగలవు. అందుకే 2026లో జరగబోయే ఎన్నికలలో ఇది ఒక మేజర్ థ్రెట్ అని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. లక్షల మంది యూజర్స్ వాట్సాప్లో ఫార్వర్డ్ అయ్యే ఫేక్ న్యూస్ని నమ్మితే ఓటింగ్ అవుట్కమ్స్ పూర్తిగా మారిపోతాయని అంటున్నారు. ఈ ఫేక్ న్యూస్ను కంట్రోల్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ కూడా ప్రస్తుతానికి టూల్స్ లేవని నిపుణులు చెప్తున్నారు. రానున్న రోజుల్లో ఓటర్లకు ఒకే ఒక ఛాలెంజ్, వాళ్ళు చూసే వీడియో రియలా, ఫేకా, అదే భవిష్యత్తును నిర్ణయిస్తుంది.